మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతానండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ వాక్యాన్ని చదివా ప్రభు తండ్రి మాట్లాడుతున్నది అయ్యా తండ్రి నేనే కానీ ప్రభు నాలో ఉండి మీరు మాట్లాడండి అయ్యా. మానవ స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరముతో నేను వినిపించి నైనానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య ద్వారా నాతో కూడా వచ్చిన వారందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనము దేవుని వాక్యాలు చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పమన్న మాట ఏంటంటే స్థిరులను. చెప్పండి అందరూ కూడా ఒకసారి చెప్తామండి. స్థిరులను ఒకసారి చెప్పండి. స్థిరము, స్థిరము. మన ప్రసంగ అంశం కూడా స్థిరము. ఈ స్థిరము అనే మాట ఈ బైబిల్ గ్రంథంలో ఈ 58వ వచనంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58వ వచనంలో ఈ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. స్థిరులను అనే మాట. స్థిరము అని అంటే ఏంటంటే స్థిరత్వం, అంటే కదలకుండా స్థిరముగా ఉండడం, కదలకుండా స్థిరముగా ఉండడం స్థిరత్వం అంటే. ఏదైనా ఒక స్తంభాన్ని నిలబెడతారో అది వంకరగా కాకుండా స్థిరముగా నిలబెట్టాలి. ఏది ఒక స్లాబ్ వేసినా కూడా స్థిరముగా నిలబడాలి. ఒకవేళ మన స్లాబ్ అనేది స్థిరముగా నిలబడకపోతే అక్కడ ఉన్న ఆ స్తంభాలు స్థిరముగా వేయనట్లే. ఒకవేళ ఆ స్తంభాలు స్థిరముగా లేకపోతే ఆ స్లాబ్ అనేది కూలిపోతుంది. కాబట్టి స్తంభాలు అనేవి ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఇక్కడ ప్రభు నాతో మీతో మాట్లాడే మాట ఏంటంటే స్థిరముగా ఉండుడి. హల్లెలూయా. స్థిరముగా ఉండుడి. ఇక్కడ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులైన ఉండుడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ప్రభు విషయంలో, దేవుని విషయంలో, దేవుని మందిరానికి వచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, పాటలు పాడే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, ప్రతి విషయంలో ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఎప్పుడు కూడా స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. ఒకసారి రెండు చేతుల పైన స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ప్రభు కార్యాభివృద్ధి అంటే ప్రభు విషయంలో మనము స్థిరముగా ఉండాలి. మనము దేవుని విషయంలో స్థిరముగా ఉండాలి. మొదటి విషయం ఏంటంటే స్థిరముగా ఉండి అనే మాటలో మొట్టమొదటి విషయము దేవునిలో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. దేవునిలో మనం ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను దేవుని వాక్యాన్ని ఎప్పుడు నేను మొదటి వారంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పాను మీకు. అంటే ప్రభు నేను సమర్పించుకున్న ఆ సమర్పణ కూడా అదే. నేను ఎక్కడికి వెళ్ళినా సిద్ధపడదు ప్రభు. ఒకవేళ నేను పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా కూడా నేను సిద్ధపడను. ఎందుకంటే నీవు నన్ను సిద్ధపరుస్తావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడి వాక్యంలో చూస్తే మీరు ఏ గడిలో ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. అలాగా ఈ గడిలో ఈ ఆదివారం ఏం మాట్లాడాలో ప్రభు నాలో ఉండి నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే స్థిరముగా ఉండుడి. హల్లెలూయా. ఒకసారి చెప్తామండి, అందరూ ఒకసారి చెప్పండి. స్థిరముగా చెప్పండి. స్థిరముగా ఉండుడి. మళ్ళీ మీరు మీతో చెప్పుకోండి. స్థిరముగా నేను ఉంటాను. హల్లెలూయా. స్థిరముగా ఉండాలి మనం.
ఈనాడు చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కుటుంబంలో కృంగిపోతున్న విషయాలు, భయపెట్టే విషయాలు, దిగులు పడే విషయాలు, అనేకమైన విషయాలు కూడా వెళుతున్నప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే, దేవుని విషయంలో చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని విషయంలో ఏం చేస్తారంటే ప్రార్థనలో ఉన్నా, దేవుని స్తుతిస్తున్నా, మందిరానికి వెళుతున్నా, కానీ కొన్నిసార్లు ఈ భయపడే విషయాలు, కృంగిపోతున్న విషయాలు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు స్థిరముగా ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి. హల్లెలూయా. స్థిరముగా ఉండలేని పరిస్థితులు, మనం స్థిరముగా ఉందాం అనుకున్నా కానీ స్థిరముగా ఉండలేవు ఆ పరిస్థితులు, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. స్థిరముగా ఉండాలి. మనకు కష్టాలు అనేవి, సమస్యలు అనేవి, ఇబ్బందులు అనేవి అవి సహజం. అవి ఎప్పుడు కూడా వస్తానే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, అపవాది మనల్ని స్థిరముగా ఉంచడు. అందుకే దేవుడి వాక్యం ఉంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. హల్లెలూయా. అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఎందుకు దేవుడు చెప్పాడంటే, అపవాదికి చోటిచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అపవాదికి చోటిచ్చే కష్టాలు, ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే స్థిరముగా దేవుడిలో మనం ఉండాలి. హల్లెలూయా. స్థిరముగా మనం దేవుడిలో ఉంటే అపవాదికి మనము చోటియ్యము. ఈనాడు చాలా సంఘాల్లో చాలా మంది కూడా అపవాదికి చోటిచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుడు అన్నాడు, అపవాదికి చోటియ్యకు మీరు. ఎందుకంటే అపవాది తంత్రములు మనం ఎరిగిన వారమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, శాస్త్రాలు తంత్రాలు మన ఎరగని వారము కాదు, మన ఎరిగిన వారమే. అపవాది ఎలాగ శోధిస్తాడో, అపవాది ఎలాగ ఇబ్బంది పడతాడో మనకు తెలుసు. అయితే తెలిసినా కూడా చాలా మంది కూడా ఎలాగంటే అపవాదికి చోటిస్తున్నారు. అపవాదికి చోటించే పరిస్థితులు కోపము, అబద్ధము, ఇంకా చాలా పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు కూడా అపవాదికి చోటించే పరిస్థితులే. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు అన్నాడు, కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. అలాగే ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ దాని నుండి వచ్చింది, ఒకవేళ మించింది ఏమైనా వస్తే అది దుష్టుడి నుండే పుట్టినది. హల్లెలూయా. దుష్టుడు అంటే ఎవరు? అపవాది. హల్లెలూయా. ఈ అపవాది ఏం చేస్తాడంటే, మనం వాటికి మించింది ఏదైనా మాట్లాడమనుకోండి, అది అపవాది నుంచి వచ్చింది కాబట్టి ఆ అపవాదిలో మనము చోటించిన వారు అవుతారు. అపవాది మనం చోటించిన వారు అయ్యి ఏం చేస్తుందంటే, అపవాది తనకి ఇష్టం వచ్చినట్టు మనల్ని వాడుకుంటుంది. హల్లెలూయా. ఈనాడు త్రాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, సినిమాలు చూస్తున్నారు, భయంకరమైన పాపంలో ఎందుకుంటున్నారంటే వారు ఆ వ్యసనం నుండి ఎందుకు రాలేకపోతున్నారంటే వారు అపవాదికి చోటిచ్చేశారు. హల్లెలూయా. అపవాదికి చోటిచ్చేసి వారు దాని నుండి బయటికి రాలేకపోతున్నారు. బయటికి వద్దామంటే రాలేకపోతున్నారు. ఆ త్రాగుల ద్వారా, ఆ వ్యభిచారం ద్వారా, అబద్ధాల ద్వారా ఆ కుటుంబం నెమ్మది లేకుండా, ఆ కుటుంబంలో ఎంతో భయంకరంగా బాధపడుతూ, తల్లికి ప్రశాంతత లేక, భార్యకు ప్రశాంతత లేక, కుమార్తెలకు ప్రశాంతత లేక చేస్తున్నాడు ఈ అపవాది. హల్లెలూయా. ఈ అపవాది చాలా భయంకరంగా పీడిస్తున్నాడు. ఎవరిని మృగుదమని గర్జించే సింహం ప్రతి ఇంటింటి తిరుగుతున్నాడు అన్నవాడు. హల్లెలూయా. ప్రతి ఇంటింట తిరుగుతున్నాడు. ఎవరు చోటిస్తారా అని. హల్లెలూయా. ఒక కుటుంబం ఎంతో భక్తి కలిగిన కుటుంబం, ప్రార్థనలో ఉన్న కుటుంబం, ఆ కుటుంబం ఎంతో పరిశుద్ధంగా ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తున్న కుటుంబము అస్సలు ఒక మాట కూడా వారు తిట్టుకోరు, ఒక మాట కూడా వారు అనుకోరు. ఎంతో ప్రశాంతంగా వారు 3 పూటలు తింటారు, ప్రార్థన చేసుకుంటారు, పడుకుంటారు, ఎంతో నెమ్మదిగా ఉన్న కుటుంబంలో ఏం జరిగిందంటే ఆ భర్త ఏం చేశాడు, బయటకు వెళ్ళినప్పుడు ఆయన వినడానికి విషయాలు విన్నాడు, చూడడానికి చూశాడు. చూసిన తర్వాత ఒక భార్యను ఒక భర్త భయంకరంగా కొడుతున్నాడట. భయంకరంగా కొడుతున్నప్పుడు ఈ భర్త అక్కడ చూస్తున్నాడట. చూస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఇంత భయంకరంగా కొడుతున్నాడండి, అసలు నేను ఎప్పుడు చూడ ఇంత భయంకరంగా ఈ భార్యను కొట్టడం. అసలు చేసుకున్న భార్యను చక్కగా చూసుకోవాలి కదా, చక్కగా ప్రేమించాలి కదా, చక్కగా ఇద్దరు ఒకరికొకరు లోపడాలి కదా, మరి ఎందుకు వీళ్ళు ఇలా కొట్టుకుంటున్నారు? ఆ భర్త అంత భయంకరంగా కొడుతున్నాడు, ఈ భార్య కూడా చేతులు ఈమె కూడా భయంకరంగా కొట్టేయచ్చు కదా అనుకుని ఇలా చూస్తున్నాడంటే. చూస్తున్నాడు
చూస్తున్నాడు. ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ భార్య వచ్చి, ఏదో ఎంతసేపు ఉన్నావు నువ్వు, మంచిగా మనం ఇక్కడ ఉండాలి కదా, మీరు బయటికి వెళ్ళి వచ్చారంటే ఏం చేస్తున్నారంటే ఆ సైలెంట్ కొన్నాడంట. అదే మనసులో ఉండిపోయింది. సైలెంట్ కొన్నాడంట. కారు కొడుకు వెళ్ళు, తొందరగా వెళ్ళు అన్నదంట. కసిరించి మాట్లాడాడంట. 2 సార్లు కొంచెం ఓడ్చుకున్నాడు. కొంచెం పిలిచి అలాగా లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా రూమ్ ఎలా ఉంది, శుభ్రపరచుకోవా, నేనే కొడవాలా రోజు, నువ్వు ఊడ్చుకోవచ్చు కదా అని అన్నదా. ఇంకేం చేశాడైనా, పక్కన ఒక కర్ర ఉంది, ఆ పక్కన ఆ కర్ర తీసుకొని యమగొట్టులు కొట్టేశాడు. హల్లెలూయా, ఎంత భయంకరంగా కొట్టేశాడట. ఆయన మనసులో ఏముంది, ఆ భార్యను కొట్టడైనా చూశాడు. హల్లెలూయా, అసలు ఎప్పుడు కూడా ఆ తలపు కూడా ఏమి లేదు. చక్కగా మంచిగా ప్రార్థన చేసుకుని చక్కగా దేవుని ఆరాధించే కుటుంబము ఎప్పుడైతే ఆ లోకంలో, ఆ బయట సమాజంలో ఆ గొడవను, ఆ పాపాన్ని ఎప్పుడైతే చూశాడో ఆయన చేయకుండా ఉండలేకపోయాడు. ఓర్చుకొని అంత చక్కగా లోపడుతూ ప్రేమించే ఆ భార్యను ఏం చేశాడంటే ఓర్చుకోలేకుండా కొట్టాడు. హల్లెలూయా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతి కూడా అపవాది మనం చోటించేటట్లు చేస్తుంది. హల్లెలూయా, ఈ రీతి కూడా అపవాది మనం చోటించేటట్లు చేస్తుంది. మరి ఈ లోకంలో ఉంటున్న ఈ లోకంలో అంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడము ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాగ పరిస్థితులు మారుతాయో మనకు తెలియదు. తెలియకుండానే మారుతూ ఉంటారు. తెలియకుండానే పరిస్థితులు మారుతూ ఉంటాయి. తెలియకుండానే మనుషులు మారుతూ ఉంటారు. తెలియకుండానే వారి ప్రేమలు మారిపోతాయి. తెలియకుండానే వారి అనురాగాలు మారిపోతాయి. తెలియకుండానే వారు కోపంగా ఉండరు, కానీ కోపడుతూ ఉంటారు. వారు ప్రేమగా ఉంటారు, కానీ ప్రేమలో నిలిచి ఉండరు. హల్లెలూయా, దేవుని వాక్యంలో ఉంది, అతిక్రమములు విస్తరించడం చేతంట, అక్రమం విస్తరించడం చేతంట అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. హల్లెలూయా, ఈ రాత్రి దినాల్లో, ఈ అన్ని దినాల్లో, ఈ చివరి దినాల్లో కూడా అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. చాలా కుటుంబంలో నెమ్మది లేదు. చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. చాలా కుటుంబాల్లో భయంకరంగా అపవాది పీడిస్తూ భయంకరంగా ఇబ్బంది పెడుతుంది. చాలా మందికి తెలియట్లేదు ఏంటంటే అపవాదైనా చోటించేది, అపవాదైనా ఇది చేసేది అనుకొని వారికి తెలియదు. తెలియకుండా మరి అలాగనే అసమాధానంలోనే, మరి అలాగనే ఆ కోపంలోనే ఆ ఇబ్బందులను ఉండిపోతున్నారు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, వారు తెలియకుండా అలా ఉంటున్నారు. అయితే వారు అపవాదికి చోటిచ్చేశారు. అపవాది కుటుంబాల్లో ఉండిపోయింది. అయితే మన కుటుంబాల్లో కూడా మనం కూడా అపవాదికి చోటియకుండా ఉండాలి. హల్లెలూయా, అపవాదికి చోటియకుండా ఉండాలి. ఒకవేళ కోపం వచ్చిందా సమాధానం ఉండాలి. హల్లెలూయా, ఒకవేళ భయంకరంగా కోపం వచ్చిందా భార్య మీద, ఒకవేళ భయంకరంగా పిల్లల మీద కోపం వచ్చిందా, ఒకవేళ భయంకరంగా సమాజం మీద కోపం వచ్చిందా, ఆ టైంలోనే యేసయ్యను మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, యేసయ్యకు కోపం కాదండి. ఆయన తీర్పు దినాలు నిలబడుతున్నప్పుడు వాళ్ళందరూ సిలువే అని వాళ్ళందరూ తిడతా ఉంటే పడతా ఉంటే ఆయన పట్టుకున్నాడు అనుకోండి, ఆ సైనికులందరూ కూడా భయంకరంగా బట్టలు తీసుకొడతాడు. హల్లెలూయా, అంత శక్తి ఉంది మన యేసయ్యలో. హల్లెలూయా, కానీ యేసయ్య ఏం చేశాడని ప్రేమతో ఉన్నాడు. హల్లెలూయా, ప్రేమతో ఉన్నాడు. ప్రేమ కలిగి ఆయన ఏం చేశాడంటే కోపము ఆయన చేయకుండా, కోపపడకుండా ఆయన ఏం చేశాడంటే, పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రేమగా ఉన్నాడు కాబట్టి వారు అలా ఉన్నారు. హల్లెలూయా, మనం కూడా కోపం వచ్చిందా, ఒకవేళ అబద్ధం ఆడే పరిస్థితి ఏర్పడిందా, ఒకవేళ పాపం చేయాలని ప్రేరణ కలుగుతుందా, ఒకవేళ మనము దేవుల్లో స్థిరముగా ఉండకుండా, దేవుల్లో పరిశుద్ధంగా ఉండకుండా, దేవుల్లో క్రమముగా ప్రార్థన చేయకుండా ఉన్న పరిస్థితులు వస్తున్నాయా, అలాంటి టైంలో ప్రభువును మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, ఈ లోకంలో కష్టాలు వస్తాయి, ఈ లోకంలో ఇబ్బందులు వస్తాయి. అవన్నీ నాకు వస్తున్నాయి, మీకు కూడా వస్తాయి. నేను ఎలాగైతే జయించానో, నేను ఎలాగైతే దాన్ని సహించానో, మీరు కూడా జయించాలి, సహించాలి అని ఎవరు చెప్పారండి? ప్రభువే చెప్పాడు. హల్లెలూయా, ప్రభు మాట ఈ రోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీరు దేవునిలో స్థిరముగా ఉండాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే మనం దేవునిలో స్థిరంగా ఉండాలి. ప్రభువును విడిచిపెట్టకూడదు. హల్లెలూయా, ఈనాడు సమాజంలో ప్రభువును విడిచిపెట్టే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ప్రభువును విడిచిపెట్టండి, మీరు దేవుని విడిచిపెట్టండి, మీరు బైబిల్ విడిచిపెట్టండి, మీరు వాక్యాన్ని చెప్పొద్దు, మీరు పాటలు పాడొద్దు, మీరు
చేయొద్దు, మీరు దేవుడిని విడిచిపెట్టండి, మీరు బైబిల్ మీద ఉమ్ము వేయండి, మీరు ఇలాగ చేయండి అలా చేయండి అని అంటారు. ఆ పరిస్థితులు కూడా త్వరలో రాబోతున్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. చాలా మంది ప్రార్థన చేస్తారు, అయ్యా ఈ ప్రభుత్వంతో మాట్లాడయ్యా, అయ్యా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి, క్షమించండి అయ్యా, కార్యం జరిగించండి ప్రభు అంతా. కానీ మనం అనకపోయినా ప్రార్థన వింటున్నాడు. కాకపోతే ప్రభు ఏం చేస్తున్నాడంటే అది జరగాల్సిందే. హల్లెలూయా. అది జరగాల్సిందే. ఎందుకంటే ప్రభువులో స్థిరముగా ఉన్నవారు కాపాడబడతారు, ప్రభువులో స్థిరముగా లేని వారు పడిపోతారు. హల్లెలూయా. నిన్న నైట్ వీడియో చూశానండి. నిన్న నైట్ వీడియో ఇరాక్ దేశంలో ముస్లింలు హోసనా పెంచుకొస్తానే గ్రూప్ లో మన బ్రదర్ రవి గారు ఆ గ్రూప్ లో నేను చూశాను. నైట్ ఎంతో భయంకరంగా పీకులు పోసేసారు 229 మందిని. ఎంత భయంకరంగా 229 మంది, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు. అసలు అలాగే ఆయన కళ్ళు గంతలు కట్టి మూసేసి ఆయన ఒంగు పెట్టి ఆ కత్తి తీసుకొని బెడకాయ మీద నరికితే తల అసలు అక్కడ పడిపోయింది. వరదలు అసలు రక్తమైతే అంత భయంకరంగా జరుగుతుంది. భారతదేశంలో కూడా కొన్నిసార్లు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. కాకపోతే వార్తలు అనేవి చాలా మంది బయటికి అవి పంపట్లేదు. ఒకవేళ ఆ వార్తలు పంపితే ఏం జరుగుతుందో, ఏం చేస్తారో, మరి ఎలాగ పరిస్థితులు మారిపోతాయని కొన్ని వార్తలు చెప్పట్లా. కొన్ని వార్తలు న్యూస్ వారు ప్రసారం చేయట్లేదు. ఎందుకంటే చాలా మంది భయపడిపోతారు, చాలా మంది అల్లగొల్లలు అయిపోతారు దేశం అంతా. అలా కాకూడదని కొంత ఏం చేస్తారంటే, ఒకవేళ సైడ్ ఎవరో ఫోన్ తీసుకుని వీడియో తీస్తే ఆ వీడియో సోషల్ మీడియాలో వాట్సాప్లలో పెట్టి చాలా మంది పంపిస్తున్నారు. కానీ వార్తలు అనేవి చాలా ప్రాంతాల్లో పెట్టట్లేదు. చాలా ఘోరంగా జరుగుతుంది. వీధులలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు, వీధులు పోసేస్తున్నారు, చిత్ర హింసలు పెడుతున్నారు. ఆనాడు సౌలు ఎలాగైతే భయంకరంగా పీకలు కోసేసి చిన్నపిల్లలతో సహా చంపాడో అక్కడక్కడ జరుగుతున్నాయి. అది చూసి చాలా మంది క్రైస్తవులు దేవుని పట్ల ఏం చేస్తున్నారంటే, అయ్యో నేను ప్రభువుని విడిచిపెట్టేస్తాను, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ శ్రమ వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఒకవేళ చనిపోతే నా మటుకైతే బ్రతుకుటకి తీస్తే చావుడికి నాకు లాభం. హల్లెలూయా. ముసరుడి చేతులు పెట్టి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఒకవేళ అదే ఇబ్బంది మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? నేను అనుకుంటాను, నాకు భార్య ఉంది, బాగున్నాడు, మంచి సంఘం ఉంది, అయ్యో మంచి సంఘం ఉంది, బాగున్నాడు, కుమారుడు ఉన్నాడు, దయచేసి నాకు ఏం చేయదని బతిమాలను అంటే నా మనసులో మాట చెప్తున్నా. కానీ పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, చంపి నేను ప్రభుత్వం. హల్లెలూయా. మానవ స్వరంతో మనం మాట్లాడతాం, మనం కథని వారము, స్థిరముగా లేని వారము. కాకపోతే దేవుని పేరట, దేవునిలో మనము ఆ రోషం కలిగి మన దేవునిలో మన స్థిరంగా ఉన్నట్లయితే ఈ రోజు మనం మరణించిన ఒక రోజు మనం పరలోకంలో దేవుడిలో ఉంటాం. హల్లెలూయా. దేవుడితో ఉంటామా? హల్లెలూయా. ఒక చెట్టు కిందండి నేను చూశాను, నిజంగా జరిగింది అది. ముగ్గురిని ఆ తల మీద ఆ మాస్క్ వేసేసి ఒక ముగ్గురిని ఆ మోకాల మీద నిలబెట్టి ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ ముందు బైబిల్ పెట్టేసి ఆ బైబిల్ మీద ఉమ్ము అయి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, నేను వదిలిపెట్టేస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకడు ఏం చేశాడంటే చెప్పాడు, మౌనంగా ఉన్నాడు. మరొకరితో గట్టిగా చెప్తుంటే అది ఏం చేశాడంటే ఆ బైబిల్ ఉమ్మేసేసి యేసు ప్రభు దేవుడు కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకొకరి దగ్గరికి వచ్చాడు, ఆ ఇంకొకరు కూడా అలాగే చేశాడు. చేసిన తర్వాత మూడో వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన మోకాల మీద ఉండి ఆ మాస్క్ ఆయన దగ్గర నుంచి తీసేసాడు. మౌనంగా ఉన్నాడు. ఆ మాస్క్ తీసేసి ప్రభువుని మైపరుస్తున్నాడు. ఇలా 2 చేతులు పైకెత్తి యేసయ్య దేవుడు, నువ్వు దేవుడు కాదని చెప్పమంటే వాళ్ళు చెప్పేసారు, వెళ్ళిపోయారు. నీకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, నీకు ఎంతో ఉంది, నీకు ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు నువ్వు ఎలా చెప్తున్నావు? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు, నేను విడిచిపెట్టేస్తాను అని చెప్పినప్పుడు ఆయన యేసయ్య దేవుడు, యేసయ్య శక్తిమంతుడు అని చెప్తున్నప్పుడు ప్రభు మహిమ అలాగే దిగి వచ్చి అలాగే ఆయన చేతుల్లో నాకు కత్తిపోయింది. ఆయనలో ప్రభు మహిమ వచ్చిన తర్వాత ఆయన మనసంతా కూడా
చనిపోయింది. ఆయన ఏం చేయాలంటే ఆయన కేకలేస్తున్నాడు, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అంటాడు. చంపిన వ్యక్తి కూడా యేసు ప్రభువే దేవుడు అని ఒప్పుకున్నాడు. గట్టిగా చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. అంటే మనము దేవుడిలో స్థిరంగా ఉంటే, దేవుడిలో మనం స్థిరంగా ఉంటే ఎప్పుడైనా సరే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం స్థిరముగానే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం దేవుడికే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభునే మనం మొట్టమొదటిగా గడపడాలి. మనకున్న పనులు ఎన్నో ఉంటాయండి, మనకు కాదు అందరికీ ఉంటాయి పనులు. అయ్యా ఉండవండి, ఉంటాయి. ఈ ఆదివారం చాలా పనులు ఉంటాయి. మన సుదర్శన్ గారు ఒకరు పనులు ఉంటే పనులు లేవు విడిచిపెట్టి వచ్చేసారు. మన ప్రియులు సుధాకర్ వారికి కూడా చాలా పనులు ఉంటాయి, అందరికి కూడా పనులు ఉంటాయి. కానీ ఏం చేశారు? అవన్నీ విడిచిపెట్టేసి ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఇది కూడా స్థిరంగా ఉండడమే. మనం మందిరానికి వచ్చినప్పుడు ప్రభులో మనం స్థిరంగా ఉండడం. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకవేళ మనం ఒక ఆదివారం తప్పిస్తే మన పనులను మనం వెళితే ప్రభు మహిమంగా ఉండదు. అంటే నేను వేరే వారిని అభ్యంతరపరచట్లేదు. ఒకవేళ పనులు ఉండవచ్చు, కాకపోతే ఆ పనులు 2000 ఈ రోజు ఇస్తే దేవుడు సోమవారం రోజు 4000 ఇస్తారు మనకి. హల్లెలూయా. మనం అలాగా సమర్పణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళితే దేవుడు మనకి ఎంత పని అయితే కోల్పోయామో అంత పని దేవుడు మనకి ఇస్తాడు. మనం దేవుని పని విడిచిపెట్టేసి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి మనం వేరే పనులకు వెళితే మనకు మంచిదే, నేను తప్పట్లేదు, వారు మంచిదే. వారికి ఉన్న ఇబ్బందులు ఉంటాయి, వారికి కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ పని చేస్తేనే వారు ఆ రోజు బతుకుతారు. కాబట్టి వెళ్ళొచ్చు, కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నేను పోషించబడాలి, నేను నా సమస్యలు తీర్చబడాలి, మరి నేను వెళుతున్నాను, ఆదివారం విడిచిపెట్టేస్తున్నాను, మనం ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీవే నాకు ఒక సహాయం, ఒక మార్గం నాకు చూపించని ప్రభువుని మనం అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఒక మార్గం చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ మార్గం చూపించి ఆదివారం రోజు పని లేకుండా సోమవారం నుండి శనివారం వరకు చేతి నిండా పనిస్తాడు దేవుడు. హల్లెలూయా. అలాగే అందరికీ చేతి నిండా పని దేవుడు దయచేయు కాక. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు 10 నిమిషాలు చెప్తామని ఒకసారి హల్లెలూయా. సంతోషంగా చెప్పడం ఒకసారి హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుడు పడ్డారా, దేవుడు అంటున్నాడు స్థిరముగా ఉండి. ఎలాగా స్థిరంగా ఉండాలంటే, ఎవరిలో స్థిరంగా ఉండాలంటే దేవుడిలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్యలో స్థిరంగా ఉండాలి మనం. హల్లెలూయా. యేసయ్యలో మనం స్థిరంగా ఉన్నప్పుడు ఆయన మన స్థిరమైన జీవితాన్ని ప్రభువులో స్థిరపరుస్తాడు. ఎక్కడంటే ఆయన రాజ్యంలో స్థిరపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి యోబు ఎంత స్థిరంగా ఉన్నాడా? అపోహ ఎంత చోదించింది, ఎంత భయంకరంగా ఇబ్బంది పెట్టి కుమారులు అందరూ చనిపోయారు. కుటుంబం అంతా ఎంత భయంకరం అంటే ఆయన ఇద్దరు మిగిలిపోయారు, భార్య భర్త. ఆ భార్య కూడా దూషించింది, నువ్వు చచ్చిపోవచ్చు కదా అని చెప్పింది. అయినా కూడా ఆ యోబు ఏం చేశాడు? నేను ప్రభుని విడిచిపెట్టను. హల్లెలూయా. నేను ప్రభుని దూషించను. నాకు ఎన్ని కష్టం వచ్చినా, ఎంత రోగం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నేను ప్రభునైతే విడిచిపెట్టను. నేను ప్రభువుకు ప్రార్థన చేస్తా, నేను ప్రభు నామాన్ని గణపరుస్తా, నేను ప్రభువులో స్థిరంగా ఉంటానని యోబు స్థిరంగా ఉన్నాడు. కాబట్టి యోబుకు కోల్పోయిన దానికంటే మరి రెండింతలుగా యేసు ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది చెప్పబడతామా? హల్లెలూయా. రెండంతలుగా దేవుడు ఇచ్చాడు. మనకు కూడా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడలంట ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. మన దేవుని యందు భయభక్తులు కలిగి మన దేవుడిలో స్థిరంగా ఉండి మన ప్రార్థనలో స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మన పట్ల దాచి ఉంచుతాడు కొన్ని మేలు. ఒకవేళ మన అప్పులో ఉండొచ్చు, మన ఆర్థిక సమస్యలు కూడా ఉండొచ్చు, ఒకవేళ మన కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది ఉంది. అయితే దాని విషయంలో యేసు ప్రభువు ఏం చేస్తారో తెలుసండి, ఆయన దాచి ఉంచాడు. హల్లెలూయా. ఆయన మేలులో దాచి ఉంచాడు. ఆ దాచి ఉంచిన మేలు ఒకరోజు తెరవబడుతుంది. హల్లెలూయా. ఒకరోజు తెరవబడుతుంది. హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దాచి ఉంచిన మేలు అనేది చాలా గొప్పది. హల్లెలూయా. ఆ గొప్ప మేలు, ఆ గొప్ప ఆశీర్వాదం, ఆ గొప్ప దీవెన, ఆ గొప్ప కార్యము మనం చూడాలంటే, మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునిలో స్థిరంగా ఉండాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే స్థిరముగా ఉండి, అంటే
అంటే మొట్టమొదటి విషయము దేవునిలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునిలో స్థిరముగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతి వేకువజామున ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. సమూహం కొరకు ప్రార్థన చేయాలి. అలాగా మనం ప్రభులో స్థిరంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆయన మన పట్ల దాచి ఉంచిన వేలు ఉంటాయి, అవి ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు దాచిపెడతాం అకౌంట్లో, అవునా కాదండి? ఒకవేళ 10,000 దాచిపెడతారు, కొంతమంది లక్షలు దాచిపెడతారు. అలాగే కొంతమంది దాచిపెడతారు. మన కార్యాలు కూడా ప్రభు ఒక బ్యాంకులో దాచిపెట్టాడు. ఒకసారి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్యాంకులో దాచిపెట్టాడు. సుదర్శన్ గారి కుటుంబం విషయంలో ఆయన ఒక కార్యం ఉంది, ఒక అద్భుతం. అది ఏం చేశాడు తెలుసా? ప్రభు దాచిపెట్టాడు ఒక బ్యాంకులో. తాళం ఎవరి దగ్గర ఉంది? ఏసే దగ్గర ఉంది తాళం. హల్లెలూయా. సుగుణమ్మ గారు ఉన్నారు, వారి పట్ల కూడా ఆ బ్యాంకులో దేవుడు కార్యం దాచిపెట్టాడు. మీరు సుధాకర్ గారు కుటుంబంలో కూడా దేవుడు ఆ బ్యాంకులో ఆ లాకర్లో దేవుడు దాచిపెట్టాడు. వెంకటమ్మ గారి కుటుంబంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కుమారుడు త్వరలో మార్చబడుతున్నాడు దేవుడు. ఆమె చెప్తామా? ఆమె. హల్లెలూయా. ఆ కుటుంబంలో కార్యం చేయబోతున్నాడు. కాకపోతే దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రభువులో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. మనం స్థిరముగా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనలో కానీ భక్తి విషయంలో కానీ మనం అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా దేవుని వెతుకుతూ ప్రార్థనలో ఉంటూ మనం ప్రభువులో స్థిరంగా ఉన్నట్లయితే ఆయన దాచి ఉంచిన ఆ బ్యాంకులో ఒక రోజు ఆయన తాళం అలా తెరుస్తాడు. హల్లెలూయా. తాళం తెరిచినప్పుడు మన ప్రియులు సుధాకర్ గారి కుటుంబంలో ఉన్న అప్పులన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ త్వరలోనే కూడా తీర్చబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే సుదర్శన్ గారి విషయంలో కూడా ఆ కుటుంబంలో కూడా కార్యం దేవుడు తెలుస్తాడు. హల్లెలూయా. వెంకటమ్మ గారు, సుగుణమ్మ గారు, మన సభలో కుటుంబంలో, దేశం గారి కుటుంబంలో, అన్ని కుటుంబాల్లో ఏం చేస్తాడు తెలుసా? ప్రభు తెరుస్తాడు. ఆయన తెరిచినప్పుడు ఎవరు మూయలేరు. హల్లెలూయా. ఆయన మూసినప్పుడు ఎవరు తెరవలేరు. హల్లెలూయా. కాబట్టి మనం విశ్వాసంతో దేవుళ్ళో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. మేము ఒక మాట చెప్తానండి, ఏంటంటే మనం ఏ కార్యాన్ని చూడాలన్నా, ఏ అద్భుతాన్ని చూడాలన్నా మన కుటుంబంలో మనం ఏం చేయాలంటే స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుల్లో స్థిరంగా ఉంటూ యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే ఏం చేస్తారంటే ఆయన ఆ విశ్వాసాన్ని చూసి, ఆ నమ్మకాన్ని చూసి, ఆ పరిశుద్ధతను చూసి, ఆ భయభక్తులు చూసి మన పట్ల ఆయన ఆ దాచి ఉంచిన కార్యాలు, ఆ గొప్ప కార్యాలు అన్నీ కూడా ఒక రోజు ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని పట్ల మనం స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలంటే, ఎవరిలో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడిలో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడిలో మనం స్థిరంగా ఉండాలి. ఏ విషయానికి భయపడద్దు, ఏ విషయానికి దిగులు పడద్దు. దేవుడి మీదే మనం భారం పెట్టుకొని దేవుడి మీదే మన ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం చూద్దామండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించారు. చాలండి. అలాగే 8వ అధ్యాయం కూడా చూద్దాం. అలాగే 8వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునిలో స్థిరంగా ఉండాలి. ఏమండి? దేవుని స్థిరంగా ఉండాలి.
దేవునిలో స్థిరంగా ఉండాలి. రెండవది సంఘములో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, సంఘములో స్థిరముగా ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు సౌలు అంట ఇంటింటా వచ్చి సంఘాన్ని పాడు చేసేసాడు. స్త్రీలను కానీ పురుషులు కానీ అందరినీ చంపేశాడు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసయ్యను నమ్ముకోవద్దు అని చెప్పి అన్ని ఇంట్లలో ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో ప్రతి ఇంట్లో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఎవరైతే మొక్కలు వచ్చుతున్నారో వారందరి ఇంట్లోకి వెళ్ళి అందరినీ చంపేశాడట. హల్లెలూయా. అంటే కొంతమందిని చంపేశాడు, కొంతమంది చంపేస్తున్నారు, కొంతమంది ఏం చేశారంటే దాక్కుని ఉన్నారు. హల్లెలూయా. అలాగే వారు కూడా చెప్పేద్దాం, ఇంకా యేసు ప్రభువుని నమ్ముకుని బిడ్డలు ఎవరు ఉండదు, ఆ సంఘాన్ని అంతా కూడా పాటు చేసి ఆ సంఘాన్ని స్థిరంగా లేకుండా ఆ సంఘాన్ని అంతా నాశనం చేద్దామనుకొని కంకణం కట్టుకొని దమస్కు మార్గంలో వెళుతున్న ఆ సౌలును దేవుడు దర్శించి పౌలుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అయితే అలాంటి టైంలో సంఘం ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఆ సంఘము భయపడి ఏం చేసిందంటే దేవుడిని విడిచిపెట్టలేదు. సౌలు వస్తున్నాడు చంపేస్తున్నాడు అని దేవుడిని విడిచిపెట్టకుండా, సంఘమును విడిచిపెట్టకుండా, సంఘం నుండి దూరం కాకుండా వారు ఏం చేశారంటే వారు చెదిరిపోయి అక్కడక్కడ ఉండి అక్కడక్కడ సంఘాలు కట్టబడి వారు అక్కడ స్థిరముగా ఉన్నారంట. హల్లెలూయా. కొంతమంది స్థిరంగా ఉన్నారు, కొంతమంది చెదిరిపోయారు. హల్లెలూయా. ఆ స్థిరము ఉన్న సంఘము ప్రార్థన చేసింది. శిష్యులందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రభు దర్శనం వచ్చింది. సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. హల్లెలూయా. మనం కూడా సంఘములో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. ఇది ఎప్పుడు కట్టబడిందో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వారు స్థిరముగా ఉన్నారా లేదా అది దేవునికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూస్తుంటే మీరు స్థిరముగా ఉన్నారు సంఘంలో. హల్లెలూయా. ఎంతో మంది స్థిరముగా లేకుండా చాలా మంది వెళ్ళిపోయారు. ఏ ఆలోచనతో వెళ్ళారు, ఏ తలపుతో వెళ్ళారు, ఏ బాధతో వెళ్ళారు, ఏ కష్టంతో వెళ్ళారు నాకు తెలియదు, అది దేవుడికి తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏదన్నా ఏది చేసినా మనము సంఘములో స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. సంఘము దేవుడిది. హల్లెలూయా. నాది కాదు. హల్లెలూయా. ఈ దగ్గరపాడు గ్రామానికి నేను పంపబడ్డాను, వచ్చాను, సువార్త చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నడిపిస్తున్నాను. ఇది ఈ సంఘం అనేది నాది కాదు. హల్లెలూయా. ఈ స్థలం అనేది నాది కాదు, ఈ మందిరం అనేది నాది కాదు, దేవుడి. హల్లెలూయా. ఎవరిదండి? దేవుడిది. మనందరం కూడా దేవుడి పట్ల ఇది దేవుడి. కొంతమంది ఇది నాది, ఇది నాది, ఇది నాది. ఎవరిది కాదు, అది దేవుడిది. హల్లెలూయా. దేవుడిని మనం ఇష్టం వచ్చినట్లు మార్చకూడదు, ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. దేవుడి చిత్త ప్రకారం దేవుడి ఆత్మ నడిపింపుతో సంఘాన్ని మనము నడిపించాలి. హల్లెలూయా. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభువా నా ఆలోచన కాదు. నేను ప్రారంభంలో కొన్ని విషయాలు తొందరపడ్డా, ఇది చేద్దాం అది చేద్దామని, కానీ ప్రభు నన్ను కంట్రోల్లో వచ్చాడు. హల్లెలూయా. ప్రభు ఆత్మకు లోబడ్డాడు, కంట్రోల్లో వచ్చాడు, నన్ను ఆయన ఆధీనంలో వచ్చాడు. కొంతసేపు ఆగు, నేనే అభివృద్ధి పరుస్తాను అన్నాడు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఒకరోజు మీరు చూస్తారంటే తప్పకుండా దేవుడు అనేక మంది తీసుకొస్తాడు. హల్లెలూయా. తీసుకొచ్చేది నేను కాదు, ప్రకటించడం మన బాధ్యత, కార్యం చేసేది దేవుడే. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంఘములో ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. ఒకసారి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఉషారు చెప్పడం. హల్లెలూయా. మనం సంఘములో స్థిరముగా ఉండాలి. ఎవరు ఏదన్నా అందరూ కలిసి స్థిరముగా ఒక మాట మీద మనము వెళ్ళాలి. హల్లెలూయా. సుదర్శన్ గారు చెప్తారు, ప్రియుడు సుధాకర్ గారు చెప్తారు, వారు పెద్దవారు, వారు చెప్పిన మాట మనం వినాలి. హల్లెలూయా. పెద్దలు ఉన్నారు చాలా మంది, అందరూ కలిసి ఒక మాట మీద మనము వెళ్ళాలి. ఒకరు ఒక మాట, ఒకరు ఒక మాట కాకుండా అందరూ ఒకే మాట మీద నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడికి కార్యం చేస్తారు. హల్లెలూయా. మరి వేడగదిలో ఒకే మనసుతో ఉన్నారా, లేకపోతే 120 మనసులతో ఉన్నారా? ఎవరు ఒకే మనసుతో ఉన్నారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు, ఏక మనసుతో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. మనం కూడా ఏక మనసు కలిగి అందరూ ఒక మాట మీద ఉండి మనందరం కలిసి దేవుని పనిలో మనం ముందుకెళ్తే సంఘం అభివృద్ధి పొందదండి, అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. సంఘం మనం
సుగ్రహముగా అభివృద్ధి పొందుతుందా లేదా? సంఘం దీవించబడుతుందా లేదా? దీవించబడుతుంది. ఎలాగంటే మన సంఘంలో స్థిరముగా ఒకే మాట మీద ఒకే ఆలోచన కలిగి అందరం కలిసి మెలిసి ముందుకెళ్తే దేవుడు తన అద్భుతాలు తన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుడు పెట్టారా, మనం స్థిరంగా ఉండాలి. దేవుడిలో స్థిరంగా ఉండాలి. ఎవరిలో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడిలో స్థిరంగా ఉండాలి, యేసులో స్థిరంగా ఉండాలి. రెండవదిగా సంఘములో మనము స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. సంఘంలో మనం స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆనాటి నుండి ఈనాటి వరకు నా బిడ్డలు స్థిరముగా ఉన్నారు, నా బిడ్డలు ఏ అవసరంతో కలిగి ఉన్నారో, ఏ అక్కర కలిగి ఉన్నారో, ఈ లోకంలో అవసరతలు అక్కర్ల కంటే మనకు పరలోక రాజ్యం ముఖ్యమండి. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ లోకంలో ఉన్న వాటిని వెతకొద్దు, పైనున్న వాటిని వెతకండి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మన అవసరతలు, మన అక్కర్లు, మన అప్పులు అన్ని తీరుస్తాడు. కాకపోతే మనం పైనున్న వాటిని మొట్టమొదటి మనం వెతకాలి. హల్లెలూయా. నేను చెప్పాను కదా, మొదటిగా దేవుడి రాజ్యాన్ని మనము వెతకాలి. అప్పుడు మనకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. మనం దేవులో స్థిరంగా ఉంటూ, సంఘంలో స్థిరంగా ఉంటూ, ప్రాంతంలో స్థిరంగా ఉంటూ మనం అలాగే ముందుకెళ్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఏం చేయాలో మన పట్ల అవన్నీ చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. మనం చేసుకుంటా ముందుకు వెళ్ళాలి, దేవుడు మన వెంట అన్ని చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి విషయంలో సంఘంలో మనము స్థిరమైన ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆ సంఘము స్థిరంగా లేకుండా చెదిరిపోయిందండి. చాలా మంది చెదిరిపోయారు. కానీ ఆ సంఘం ఏం చేసిందంటే కొంతమంది ఉన్నారు, మనలాగానే ఒక 7-8 మంది ఉండొచ్చేమో, అలాగే ఉన్నారు. వారు ప్రార్థన చేసి ప్రభువును మహిమపరిచి కనపరిచిన తర్వాత వారి సంఖ్య ఎంత అసలు లెక్క పెట్టినంత సంఖ్యనే. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. అలాగే చాలా దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో చాలా దేశాలు ఉన్నాయి. మన దేవుని బిడ్డలు వాళ్ళందరూ కూడా సంఘాలు అన్ని కట్టబడి, ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి. ఎంతో మంది చెదిరిపోయి అక్కడ సంఘాలు ఆశీర్వదించబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు స్థిరంగా ఉన్నారు కాబట్టి అలాగే దీవించబడ్డారు. హల్లెలూయా. మనం కూడా సంఘంలో స్థిరంగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో వస్తారు, ఏదో తప్పుడు బోధన చేస్తారు. ఆ మాటల్లో ఆ బోధన మనం ఏది వినొద్దు. మనకు దేవుడి వాక్యం ఏం చెప్తుంది, ఆ మాటని మనం వినాలి. హల్లెలూయా. సంఘ కాపరి ప్రతి ఆత్మలో చెప్తున్న మాట సత్యముతో బోధ. ఆ బోధ మనం చేయాలి. అపోస్తుల బోధ మనం స్వీకరించి ఆ బోధలోనే వెళ్ళాలి మనం. హల్లెలూయా. చాలా మంది అనేక బోధలు చేస్తారు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి, ఏ బోధ వచ్చినా కూడా వారు యేసయ్య గురించి చెబుతున్నారా లేదా మనము గ్రహించాలి. హల్లెలూయా. ఈనాడు పనులకు వెళ్తున్నప్పుడు కొంతమంది భ్రమపరుస్తున్నారంట. నేను వింటున్నా చాలా సంఘాల్లో కొంతమంది పాస్టర్లతో నాకు సంగీత సంబంధం వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఒక పెద్ద సేవకుడు వచ్చాడని డబ్బులు ఇస్తున్నాడు, రమ్మంటున్నాడు సంఘంలోకి, 500-600 ఇస్తున్నాడు, అందరూ వెళ్ళిపోయారు ఆయనకి, నేనైతే ఉన్నానయ్యా, మన ముగ్గురు వెళ్ళిపోయినట్టు, అయ్యా వద్దయ్యా నేను వెళ్ళను, నేను ఎక్కడే ఉంటాను అన్నదంట. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. చాలా మంచిదని అలాగే ఉందని ఆ సేవకుడు ఇంకా చాలా మంది సేవకులు బాధపడుతున్నదో చెప్పారు. ఒక బస్సులో ఒక సేవకులతో కలిశారు, అయ్యా సంఘంలో బిడ్డలు చాలా మంది చెదిరిపోయారయ్యా, ఎవరో డబ్బులు ఇచ్చారు, నేను ఎంతో కన్నానయ్యా, ఎంతో నేను పెంచాను, వాక్యం చెప్పాను, రక్షించుకున్నాను, వాళ్ళు నా దగ్గర లేరయ్యా, 200 మంది సంఘం ఉన్నది, ఇప్పుడు 50 మంది ఉన్నారయ్యా అని చెప్తున్నాడు. ఆయన గరిక పిల్లలు సేవ చేస్తాడు. ఎంతో బాధపడ్డాడు. హల్లెలూయా. ఎంతో బాధపడ్డాడు. అంటే స్థిరమైన జీవితం చాలా మంది సంఘంలో లేదు. హల్లెలూయా. మీరందరూ కూడా దగ్గర. హల్లెలూయా. స్థిరముగా ఉన్నారు మీరు దగ్గర. స్థిరముగా లేని వారి జీవితం ఎలా ఉంటుందంటే ఎక్కడికి పోయినా స్థిరంగా ఉండదు. హల్లెలూయా. మీరు ఈ సంఘంలో ఇంకో సంఘానికి వెళ్ళినా స్థిరంగా ఉండరు, మరి ఇంకో సంఘానికి వెళ్ళినా స్థిరంగా ఉండరు, వారి ఆలోచన స్థిరంగా ఉండదు, వారి తలంపు స్థిరంగా ఉండదు. అలాగే స్థిరంగా లేకుండా ఇబ్బందులు పడతారు. నాకు మా ఫ్యామిలీలో, మా బంధువుల ఫ్యామిలీలో కుటుంబం ఉంది. ఫస్ట్ అన్నా చర్చికి వచ్చారు, ప్రాంతంలో మంచిగా ఉన్నారు. అయితే వారు తర్వాత ఏం చేశారంటే ఇంకో సంఘానికి వెళ్ళారు. అక్కడ మంచిగా లేదు, అక్కడ వాక్యం చెప్తుంది, అక్కడ మంచి లేకుండా ఇంకో సంఘానికి వెళ్ళారు. అలాగే అలా వెళ్తూ వాళ్ళ అప్పులు పెరిగిపోయినాయి అంట. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమారుడికి భార్య విడాకులు చేసి అలాగే ఉండిపోయారంట. అలాగా కుటుంబంలో అన్ని ఇబ్బందులే, అన్ని సమస్యలు. ఎందుకంటే ఒక సంఘానికి మనం స్థిరపడి అక్కడ ఉన్నప్పుడు మనం ఉంటే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మనం అలా కాకుండా ఇంకొక సంఘానికి మనకు నచ్చినట్టు మనం వెళితే ఆ
కుటుంబం అప్పులు పాలైంది కదా, ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలో తల తోపకొచ్చింది అంటే నాకు సాగు తెలియదు. అలా అయిపోయింది నా పరిస్థితి. అంత గౌరవం అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు, నా సొంత మాటలు కాదండి, నా సొంత మాటలు కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను అసలు ప్రిపేర్ అయి రాలేదు. ప్రభు ఏం చెప్తాడు ఆ మాటలో నేను చెప్పడానికి వచ్చాను. ప్రభు చెప్తున్నాడు హల్లెలూయా, స్థిరముగా ఉండాలి. హల్లెలూయా, దేవుడు స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుళ్ళో మనము స్థిరంగా ఉండాలి. రెండవదిగా సంఘంలో మనం స్థిరంగా ఉండాలి. హల్లెలూయా, మనం మన్నా పెంచుకోవచ్చు, మనం మన్నా ప్రార్థన మందిరం, మనం దీంట్లోనే స్థిరంగా ఉండి దీంట్లోనే మనం ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే మన పట్ల మన పట్ల ఏది జరగాలో, ఆయన ఏది ఉద్దేశించాడో, ఆయన ఏది ఆలోచించాడో అది మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా, ఒకసారి చేతులు పట్టి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. కాబట్టి సంఘంలో మనం స్థిరంగా ఉంటాం. హల్లెలూయా, మీరు స్థిరంగా ఉంటున్నారు, మీరు దేవుడు బహుగా మేము ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, మీరు అత్యధికంగా మీ పట్ల గొప్ప కార్యాలు చేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుడు స్థిరంగా ఉండాలి, అలాగే సంఘంలో స్థిరంగా ఉండాలి. మూడో విషయం చెప్పి నేను క్లుప్తంగా ముగిస్తాను. మూడవది విశ్వాసములో స్థిరంగా ఉండాలి. హల్లెలూయా, విశ్వాసములో మనము స్థిరంగా ఉండాలి. మనం దేవుల్లో స్థిరంగా ఉన్నాం, సంఘంలో స్థిరంగా ఉన్నాం. సంఘంలో స్థిరంగా ఉన్న మనము విశ్వాసంలో కూడా స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ఈనాడు విశ్వాసం ఎలా మారిపోయిందంటే దేవుడి మీద ఉంచకుండా మనుషుల మీద ఉంచేస్తున్నారు, మనుషుల మీద నమ్మకం పెడుతున్నారు. హల్లెలూయా. నేను ఒక ఆయన మీద నమ్మకం ఉంచానండి, అడిగినప్పుడు ఆయన మీద నమ్మకం ఉంచాను, ఇస్తాడులే వస్తాడులే అని ఎన్నో రోజులు ఆలోచించి ఆయన మీద నమ్మకం ఉంచిన ఆ నమ్మకం అనేది నమ్మకం ద్రోహం చేసేసాడు ఆయన. నేను చాలా నష్టపోయాను, తర్వాత చాలా ఇబ్బంది పడిపోయాను. ఆయన మీద నమ్మకం ఉంచాను, ఆయన ఏదో చేస్తాడని, కానీ ఆయన ఏది చేయలే, పట్టించుకోకుండా వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఈనాడు చాలా మంది కూడా మనుషులు ఎంత మనం దగ్గరగా ఉండి ఎంత ప్రేమగా ఉన్నా కానీ మరి ఏం చేస్తారో తెలుసండి, మనలో ఏదైతే సొంత విషయాలు ఉన్నాయో దాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చులకనగా చేసి మన గురించి ఇంకొకరికి చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టి మనకు సహాయం చేయకుండా మనం దూరం పెడతాం. హల్లెలూయా. ఈనాడు సమాజంలో జరుగుతుంది. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా మనం మరణించేంత వరకు అంతం వరకు మన దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. మనుషులు నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట ఆశ్రయించుట కంటే యెహోవాని నమ్ముకుంట మేలు. హల్లెలూయా. మరి యెహోవాని నమ్ముకోవాలి, యెహోవాని మీద మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. ఈనాడు మనుషుల మీద ఎంత నమ్మకం ఉంచినా అది వ్యర్థమే. మనుషుల సహాయము వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి సహాయం అంట ఆకారంలో దాటిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, మనము స్థిరముగా ఉండాలి. దేవుడిలో స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడిలో స్థిరంగా ఉండాలి, రెండవది సంఘంలో స్థిరంగా ఉండాలి, మూడవది విశ్వాసంలో మనము స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం ఎంత అబ్రహాం జీవితంలో కొంత వాటికే బైబిల్లో కనపడుతుంది, కానీ ఆయన జీవితంలో ఒకసారి గమనిస్తే అండి అడుగడుగుల సమస్యలు అంటే ఆయన పాపం అడుగడుగుల సమస్యలు. కుటుంబం ద్వారా సమస్య, కాబట్టి అక్కడ తప్పుడు ద్వారా సమస్య, అన్ని ఇబ్బందులు ఆయనకి పాపం, అన్ని ఇబ్బందులే. అలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ అబ్రహాము దేవుడిని నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని విడిచిపెట్టలేదు. అబ్రహాము దేవుడికి ఎప్పుడు దగ్గరగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. అబ్రహాము దేవుడు స్నేహితుడిగా చేసుకున్నాడంట. ఎంత గొప్ప భాగ్యం. అబ్రహాము ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత విశ్వాసంలో స్థిరంగా ఉంటే అబ్రహాము జీవితం అంత మధురంగా మారిపోయిందండి. హల్లెలూయా. మనం కూడా అబ్రహాము వలె, కాబట్టి దావీదు వలె, దానియేలు వలె, యోబు వలె మనం స్థిరంగా ఉండాలి. మన స్థిరమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు రాకడ వస్తుందో మనకి తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేలోపు మనము మొట్టమొదటిగా దేవుడిలో స్థిరంగా ఉండాలి, సంఘములో స్థిరంగా ఉండాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఇలా స్థిరమైన జీవితాన్ని దేవుడు చూసి ఆయన ఏమి చేయాలో, ఏ ప్రతిఫలం వేయాలో ఆ ప్రతిఫలం దేవుడు ఇచ్చి ఆయన రాజ్యంలో మనం చేర్చుకుంటాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడిలో స్థిరముగా, అలాగే సంఘంలో స్థిరముగా, విశ్వాసంలో మనం స్థిరంగా ఉందాం. అలా స్థిరమైన జీవితాన్ని ప్రభు మనందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. అందరి బిడ్డలుగా చెప్తామా? ఆమేన్. ఒకసారి
కళ్ళు మూసుకుందా, ఒకవేళ మోకరించవలసిన వారు మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 అయ్యా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం, స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా తీర్మానం చేసుకుంటాం. ఇంతవరకు దేవుడు వాక్యాన్ని విన్నాం చాలాసేపు. అయితే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేద్దామా? అయ్యా నేను స్థిరముగా ఉండలేకపోతున్నానేమో, అయ్యా నీలో స్థిరంగా ఉండలేకపోతున్నానేమో, సంఘంలో స్థిరంగా ఉండలేకపోతున్నానేమో, విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నానేమో. ప్రభువా నన్ను దర్శించండి, నీవు నాతో మాట్లాడావు ప్రభు. స్థిరంగా ఉండలేకపోతున్నాం ప్రభు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, అపవాది ఏదో ఒక విషయంలో ప్రేరేపిస్తున్నాడు, ఉండలేకపోతున్నాం ప్రభు. పాపం చేయకుండా ఉండలేకపోతున్నాం, పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం. అయినా సంఘంలో స్థిరంగా ఉండలేకపోతున్నామేమో ప్రభు, విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నామేమో. ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక సమస్యలు ఎదురవుతున్నాయి ప్రభు. అయినా ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు. అయ్యా నీలో స్థిరంగా ఉండేటట్లు సహాయం చేయండి ప్రభు. అమ్మా అయ్యా అందరూ ప్రార్థించారు. అయ్యా స్థిరమైన జీవితాన్ని దయచేయండి ప్రభు. నేను స్థిరంగా ఉండడానికి కృప చూపించు ప్రభు. అయినా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా నీకే వందనాలు 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 వందనాలు. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు వందనాలు తండ్రి. నాతో మాట్లాడాను ప్రభు. అయ్యా నీలో స్థిరంగా ఉంటాను అయ్యా, సంఘంలో స్థిరంగా ఉంటాను అయ్యా, దేవుడితో చెప్తామా అయ్యా నీలో స్థిరంగా ఉంటాను, సంఘంలో స్థిరంగా ఉంటాను, విశ్వాసంలో స్థిరంగా ఉంటాను, నీ రాత్రి వచ్చేంత వరకు నేను నమ్మకంగా ఉంటాను ప్రభు. అలాంటి నమ్మకాన్ని, విశ్వాసం నాకు దయచేయండి ప్రభు, నాకు దయచేయండి ప్రభు. అపనమ్మకం ఉండకుండా, నీలో స్థిరంగా లేకుండా అయ్యా ఉండే పరిస్థితులు కూడా నేను వెళ్ళినప్పుడు అలా ఉండకుండా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి అందరూ చప్పట్లు కొడతారు. నా యేసుకు మిళితమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి ఆ ప్రేమలో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా
ఈ రోజు తండ్రి ఒక తీర్మానం వస్తున్నాం. ఈ రోజు స్థిరముగా ఉంటాం, సంఘంలో స్థిరముగా ఉంటాం, విశ్వాసంలో స్థిరముగా ఉంటాం ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవసరమైన చేతులు తండ్రి హల్లెలూయా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభు మనతోనే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనం చూస్తున్నాడు. అయ్యా ఇంతసేపు అయ్యా దాన్ని నేను ఆరాధించాను, ఇంతసేపు నీ నామాన్ని కనపరిచాను, ఇంతసేపు వాక్యాన్ని విన్నాం. మేము ఒట్టిగా వెళ్ళకూడదు ప్రభు, మేము ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, ఖాళీ హృదయంతో వెళ్ళకూడదు. మా హృదయాన్ని నీ వాక్యంతో నింపండి నాయన, నీ మాటలతో నింపండి ప్రభు. ఆ నింపిన వాక్యాన్ని మేము అర్థం చేసుకుని ఫలించాలి ప్రభు. అయ్యా కృపతో నింపండి నాయన, కృపతో నింపండి నాయన. ఈ లోకంలో మేము పరదేశిగా వచ్చాం ప్రభు. అయ్యా నీకు ఇస్తాం. అలాగని కళ్ళు మూసుకొని అమ్మా, అలాగే అయ్యా అందరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ముగింపులోకి వచ్చామా. అయ్యా నీకే స్తోత్రం. పరదేశిగా నేను వచ్చానిలా, నీ ప్రేమ కీర్తిని చాటాలని, నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను, బలి అయిన వానికి నా జీవితం. అమ్మ అందరూ కూడా బలి అయిన వానికి మా జీవితం, అర్పించుకొనుటే మా ధర్మము, ధర్మము మర్మము యేసుతో జీవితం. మనం యేసుతో సొంతమైపోవాలి, మన యేసుతో ఏకమైపోవాలి, ఆయనలో స్థిరముగా ఉండాలి.